వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూకేలో హరిహర వీరమల్లు సందడి. మనోరంజన్ కాంప్లెక్స్ ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. తెలంగాణ భవన్లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టే కేసులకు భయపడమని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకో అని అధికారులు నడుచుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంట్లో కార్యక్రమం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి మరణించినటువంటి ఉపాధి కోల్పోయో లేకపోతే వివిధ కారణాలతో మరణించినటువంటి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆసరాగా కొంత ఆర్థిక సాయం చేస్తుంది. ప్రతి ఒక్క కుటుంబానికి 15-16 కుటుంబాలు ఉంటారు. వాళ్ళకి కొంచెం చేదోడు వాదోడు వెళ్ళడానికి ఆర్థిక ఫోటో అని క్లారిటీ ఎత్తలేదు. గోదావరిఖని 1 టౌన్ పిఎస్కి నేను రావడం జరిగింది. పోయిన వారం 16వ తారీఖు నాటి నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా పోలీసులు నాకు ఒక కేసు నిమిత్తమై నా మీద నమోదైన ఒక ఎఫ్ఐఆర్ మీద నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఆ నోటీసులకు బదిలివ్వడానికి అలా నేను రావడం జరిగింది. లోపల పోలీసులు కూడా నన్ను ఒక అరగంట సేపు ఇంట్రాగేట్ చేసిర్రు. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయితే మేము చేసిన పనల్లా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించడమే. ప్రశ్నిస్తేనే కేసులు పెట్టడమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఉన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టొద్దు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టొద్దు. అయినప్పటికీ అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వీళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు హామీల్ని ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెడుతుంది. ఎన్నెన్ని హామీలు ఇచ్చారండి ఆ రోజు? యువకశం దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేయాల్సినటువంటి మంచి పని చేయండి. అంతే తప్ప ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెడితే రానున్నది మా ప్రభుత్వమే. రాబోయే 3 ఏళ్లలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కడం ఖాయం. ఇలా అక్రమంగా కేసులు బనాయించడానికి ఎవరైతే ముందుకొచ్చి కేసులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము కూడా ఒకటి చిన్నది పాకెట్ బుక్, ఒకటి పింక్ బుక్, రెడ్ బుక్, ఏదో ఒకటి పేరు ఆ బుక్ పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పేరు కూడా దానిలో నోట్ చేసుకుంటున్నాం. మీ అందరికీ కూడా రేపు పొద్దున వడ్డీతో పాటు చెల్లిస్తాం. ఇట్లా అడ్డదిడ్డంగా ఎవరిని పడితే వాళ్ళని బెదిరించుకుంటా కేసులు పెడితే గిట్ట ఖచ్చితంగా న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీద దృష్టి పెట్టి ఈ కేసులు పెట్టే సంస్కృతిని బంద్ చేయండి తెలంగాణలో. థ్యాంక్ యూ. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించేందుకు గాను, కొందరు నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు పనులను ప్రశ్నించేందుకు గాను మరి నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటీసులు నాకు మొన్న 16వ తారీఖు నాడు ఇక్కడనే గోదావరిఖని మన ప్రెస్ క్లబ్ దగ్గర ఇస్తే మరి ఆ నోటీసులు పట్టుకొని ఇలా దానికి రెస్పాన్స్గా మేము రావడం జరిగింది. దాదాపు ఒక అరగంట సేపు నన్ను ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ కేసులో ఏమీ లేదు. ఇటువంటివి నా మీద ఒక 10 కేసులు దాకా పెట్టిరు. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని కేసులు ఉన్నాయి, గోదావరిఖని అన్నీ కూడా
తుపేల్ కేసులు మా నాయకులు కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించినందుకు పెట్టే తుపేల్ కేసులే తప్ప ఏది నాయకులు కదా అండి ఆ రోజు కేసీఆర్ గారిని ఉరిదీయాలి రాళ్లతో కొట్టి చంపాలని చెప్పేసి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వాళ్ళు ఇలా మేము మాట్లాడితే మేము ప్రశ్నిస్తే మా మీద కేసు. సో ఇది ఈ ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం మానుకోండి. రేపు రానున్న ప్రభుత్వం మాదే కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అదే చేస్తే డెమోక్రసీ అనేది ఇక్కడ చచ్చిపోతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కూనీ చేయబడకూడదంటే మీరు ఈ పద్ధతుల్ని అవలంబించడం బంద్ పెట్టుర్రి. మీరు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టుండ్రి. మీరు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలు కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిండ్రు. వాటి మీద దృష్టి పెట్టుర్రి. అంతే తప్ప ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెడితే ఎవరికి లాభం దీనివల్ల? ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారో దాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. థ్యాంక్ యూ. శ్రీ చౌడేశ్వరి జయంతి ఉత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొత్తపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో ఉదయం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి అభిషేక పూజ, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు గ్రామంలో మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సమయానికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అప్పుడే వచ్చి తినకూడదు అప్పుడే సర్వర్ బాగా రాలే అంట పోదు పపన మా పోయేనికి వచ్చాడు ఆడ ఉన్నారు నువ్వు చెప్పినారు లేదంట పోయేసారు ఆడ ఉన్నారు పోయినారులే కానీ ఆడ లేదంట. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ రీజనల్ లైబ్రరీలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రరీలో చదువుకునే విద్యార్థులకు స్టడీ మెటీరియల్తో పాటు కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడారు. కోట్లాది మంది ఎంతో మంది అభ్యర్థులు గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని పెట్టి కోట్లాది మంది ప్రజలు వారు గెలుచుకోవడం జరిగింది. మనం గెలుచుకుంటే వారు జనరల్గా సార్ వారు ముగ్గురు కట్టుకుని లీడర్ ఇంటి ముందు లైన్లు కడతారు. ప్రజల దృష్టి లీడర్ల దృష్టిని ఆకర్షించే విధంగా కాకుండా ప్రజల బాధను దూరం చేసినటువంటి ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుని పొందవచ్చు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటి మీ అందరికీ తెలిసిందే. కేటీఆర్ గారు ఈ లైబ్రరీని చాలాసార్లు తన సోషల్ మీడియా ద్వారా పరిచయం కూడా చేశాడు బయటికి. కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా పురుషోత్తం గారిని. మనందరికీ సుపరిచితులు ఉండే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు పుట్టినరోజు ఈరోజు. మనందరం బీఆర్ఎస్ ప్రభుత్వం పోతే ముఖ్యమంత్రి మారుతాడని చాలామంది ఐటీ మినిస్టర్ను కేటీఆర్ కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోవాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి. కాబట్టి వారి పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం నాయకులకు ఒక కల్మషం లేని నాయకుడు, లక్షలాది మంది స్మైల్స్కి కారకుడు,
యూత్ ఐకాన్, నయా హైదరాబాద్ కా నిషాన్, చేనేతకు చేయూత, ఐటీకు ఆయువు, భవిష్యత్ తెలంగాణ నిర్మాత, మన ఆత్మగౌరవ బావుట, విజనరీ లీడర్, ఒక ఫియర్లెస్ ఫైటర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు, సిరిసిల్ల శాసనసభ్యులు గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ మన వరంగల్ రీజనల్ లైబ్రరీలో వారి జన్మదిన వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏ నాయకుడి జన్మదినమైనా వారి జీవితమైనా అది ప్రజలకు అంకితం కావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే వారు ప్రారంభించినటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ ఒక పిలుపును అందుకొని మేమందరము ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువత, అదేవిధంగా ఈ లైబ్రరీలో నిత్యము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వస్తున్నటువంటి విద్యార్థులు అందరం కలిసి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగార్థులందరికీ వారికి బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, గైడ్స్ పంపిణీ చేయడం జరిగింది, ప్యాడ్స్, పెన్స్, అదేవిధంగా ఈ లైబ్రరీకి కావాల్సినటువంటి ఫ్యాన్స్, కొన్ని కుర్చీలు, ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు అనేక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాలను వారు రూపొందించి వారు అమలు చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. నాడు అధికార పక్షంలో ఉన్నప్పుడు పథకాలను రూపొందించి వాటిని అమలు చేయడంలో కానీ, నేడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షం వహించి ప్రజల కోసం కుట్లాడడంలో కానీ కేటీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్రను వారు పోషించడం జరిగింది. వారు నిండు నీరేళ్ళు ఆరోగ్యాలతోని ప్రజాసేవకు అంకితం కావాలని, మరి ప్రజాసేవలో రాజకీయాల్లో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఆ దేవుని గోదావరికని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు ఆర్థిక చేయూత అందజేశారు. కుటుంబ పెద్దమ్మ కోల్పోయిన నిరుపేద కుటుంబానికి చెందిన 19 మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. స్వాగతం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రాంతంలో రికార్డు కానీ డొక్కాడని మన ఆటో డ్రైవర్ల బ్రతుకులు, ఈ ఆటో డ్రైవర్ల కోసం అటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మన బ్రతుకులలో ఎంతో కొంత ఆశలు నింపి చిగురిపోయేస్తున్నటువంటి మిత్రులారా, ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులు, కందుకుల రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు, మంతెన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు, శ్యామ్ కుమార్ గారి కుటుంబ సభ్యులు, ఈ హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మిత్రులారా, పోతున్న ఈ రోజుల్లో ఒకరికి సేవ చేయడం అనేది ఈ బిజీ లైఫ్లో చాలా అరుదుగా ఉంటారు. మనకున్న దాంట్లో మనం ఎంతైతే ఎంత సంపాదించుకుంటున్నామో దాంట్లో కనీసం మనకున్న దాంట్లో కొంతైనా నలుగురికి పంచాలనే సదుద్దేశంతో విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున
కాదు, గత 6 నెలల క్రితమే ఇక్కడ మా సోదరుడు శ్రీధరన్న గారు ఉన్నారు. వారు ఒక రోజు ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల, మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని కోల్పోయిండ్రో ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కొన్ని విధానాల పట్ల మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కాకపోతే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని విధానాలు, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని అబద్ధపు హామీల వల్ల చితికిలో పడిపోయినటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మీరు సాయం చేయాలన్నా అని చెప్పేసి నన్ను కోరినప్పుడు, నేను గడిచినటువంటి 6 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు రామగుండం మరీ ముఖ్యంగా ప్రాంతంలో దాదాపు ఒక 200 నుంచి 250 మంది కుటుంబాలకు నా సొంతంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ స్థాపించి వారికి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలకి నేను కొంత నా వంతుకు చిరు సాయం చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే అన్నా శ్రీధర్ గారు నాకు చనిపోయారు, వారందరికీ ఇవాళ సాయం చేయడానికి నేను వచ్చిన. ఇలా మేము చేస్తూ ఉంటే ఈ సాయము లేదా నేను చేస్తున్నటువంటి పనులు గిట్టక నచ్చక స్థానిక అధికార పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వాళ్ళకు పక్కన కొందరు తూతు మంత్రంగా ఉంటారు, ఉన్నది లేని దాన్ని ఎక్కించి చెప్పటం వాళ్ళు కానివ్వండి, నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పి ఇలా రాష్ట్రంలో ఒక 10-12 కేసులు పెట్టింది. అయినప్పటికీ బెదరకుండా, ఎటువంటి బెదిరింపు కానీ ఎటువంటి భయం కానీ లేకుండా ఇలా నేను ముందుగా అడిగేసిన. రామగుండం ప్రజలు నా గుండెల్లో ఎల్లప్పుడూ ఉంటారు. నేను దాదాపు 18 ఏళ్ళు అమెరికాలో నివసించి వచ్చిన. నాకు 40 ఏళ్ళు. 40 ఏళ్ళకి ఎవరు కూడా రిటైర్మెంట్ తీసుకోరు. ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్న వయసు ఎంత ఉన్నా మన సింగరేణి కానీ, ఎన్టీపీసీ కానీ, మన ఎఫ్సీఐ కానీ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ ఏజ్ అంటే 60-62 ఉంటుంది. మరి నేను 40 ఏళ్ళకే ఇలా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి మీ అందరి కోసమే వచ్చినండి. నాకు ఇంకొక ఆశయం లేదు, ఆశ లేదు, కేవలం ప్రజాసేవ కోసమే వచ్చిన. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే కష్టాలు ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, యువకులు. ఎందుకంటే ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం, ఇండస్ట్రియల్ ఏరియా, ఇక్కడ తగినటువంటి ఉద్యోగాలు లేవు. ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా భద్రాచలంలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసిన తదనంతరం సిద్ధేశ్వర పీఠాధిపతి శ్రీ శ్రీ స్వామి విశ్వానంద గారికి దేవస్థానం వారిచే వేద ఆశీర్వచనం తర్వాత అహోబిలం మఠం వారి ఆధ్వర్యంలో శ్రీ 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 కల్పవృక్ష లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర దర్శనం చేసుకోవడం మహాపుణ్యమని స్వామి విశ్వానంద గారు చెప్పారు. ఈ శాలిగ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆయన అనుగ్రహం ఉంటే గాని దర్శన భాగ్యం కలగదని ఇక్కడ స్థల పురాణాలు చెప్తారు. కావున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది వరకు వాళ్ళ సంకల్పాలను నెరవేరాలని చాలా మంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకని మా గురువుగారు అయినటువంటి సిద్ధేశ్వర పీఠాధిపతి స్వామి విశ్వానంద గారితో వచ్చి ఇక్కడ దర్శించడం జరిగింది. తర్వాత హోమ కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. Shani
ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిందని, ప్రభుత్వమే నిర్మాణ సమయంలో భూపాలపల్లి నుండి ఇసుక సరఫరా చేస్తుందని, ప్రభుత్వం నిర్దేశించిన కొలతల్లోనే ఇల్లు నిర్మించాలని, అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన లబ్ధిదారులు ఎవరు కూడా బ్రోకర్లను ఆశ్రయించవద్దని, నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని కొండ సురేఖ అన్నారు. మన ఇందిరమ్మ ఇండ్లకి ఇంత ఇవ్వాలని సీఎం గారు ఫిక్స్ చేశారు కదా, అడ్వైజరీ లాగా ఇచ్చారు. ఇంత రేట్ కంటే ఎక్కువ అవసరం లేదు. మేస్త్రీ రేట్ కూడా వీళ్ళు 3 లక్షలు 4 లక్షలు అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి ఏంటంటే మరి వాళ్ళు వదిలేసారు. బాయ్ ఫోటోగ్రాఫర్ కొంచెం ఇంటికి రా. ఓకే మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్ షూ వేసుకుని రావాలి. మొత్తము కొట్టేయాలి. ఇదంతా సాఫ్ చేపిద్దా, అదంతా సాఫ్ చేపిద్దా కాదు. ఇక్కడ కట్టుకుంటాం. అదే ఇంకేమన్నా అమ్మా, ఇగో ఈ గోడ కూడా కూలగొట్టి నువ్వు మొత్తం సాఫ్ చేసి పెడితే మేమందరం కూడా అధికారులతో కలిసి, స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మురళీధర్రావు గారు, నేను 12వ డివిజన్లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్కి అయ్యాయా లేదా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి. మా ఉద్దేశం ఏంటి, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదలకు ఇల్లు అందాలి. వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుందన్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు. కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము. అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అందుకని మేము ప్రతి డివిజన్కు కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు 12వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది. మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది. మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్లకు కొరత ఎక్కడా కూడా లేదు. లాస్ట్ టైం మాకు 3500 ఇండ్లు ఇచ్చారు. అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్లోనే ఉన్నాయి. ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక 3500 ఇండ్లు కూడా రాబోతూ ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా మరి ఇవ్వమని ఇందిరమ్మ హౌస్లకు చెప్పారు. అది మనకు భూపాలపల్లి నుంచి సప్లై అవుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది. అది కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని, అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని, కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారనేది కూడా మాకు నోటీస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాము. ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా కూడా 100% వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది.
ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇంట్లో పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు. వాళ్ళకు ₹1 అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ₹1 కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీస్ తీసుకురమ్మని కూడా చెప్పాము. కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తాం. ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కండక్టర్ దగ్గర స్వయంగా టికెట్ కొనుగోలు చేసిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నగరం మీదుగా ములగూడెం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రి తుమ్మల ప్రయాణం. కొంచెం వెనక పెడితే నాకు కూడా కొంచెం వెనకరా నీకు లైటే వస్తాను సార్ కనపడాలి. ఓకేనా సార్ తలకాయ వస్తుంది పెట్టేది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.